సంధ్యా థియేటర్ ఘటనలో హీరోయిన్ రష్మిక మందన సైతం ట్రోల్స్ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 4న అల్లు అర్జున్తో పాటు రష్మిక కూడా సినిమా చూడడానికి వెళ్లడంతో నెటిజన్లు ఆమెను కూడా టార్గెట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన తప్పులో ఆమెకు కూడా భాగముందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ వివాదం ఇప్పుడు రష్మిక మెడకు కూడా బిగుసుకునేలాగా కనిపిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సంధ్యా థియేటర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్, రష్మిక మందన అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం హీరో ఎంట్రీ అని పోలీసులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. దానిపైన ఇప్పటికే పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ అన్న విధంగా వార్ జరుగుతోంది. ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు సినిమాకు వెళ్లిన రష్మిక మందన పైన ఓయూ జాక్ సీరియస్ అయింది. బన్నీతో పాటు తన వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి 15 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఆమె మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో రష్మికకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం నష్టపరిహారం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ రావడం వల్లే ఈ ఘటన జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ థియేటర్ లో ఉండడం, పోలీసులు బయటకు తీసుకుని వెళ్లడం వంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో రచ్చగా మారాయి. ఆ రోజు అక్కడికి రావద్దని సూచించినప్పటికీ వెళ్లారని, తొక్కిసలాటలో ప్రాణం పోయింది అన్నా కూడా అక్కడి నుంచి బయటకు రాలేదని పోలీసులు తెలిపారు. దీంతో అల్లు అర్జున్ దే మిస్టేక్ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా థియేటర్ కు వెళ్లడంతో ఇప్పుడు అందరూ ఆమెను తప్పుపడుతున్నారు. అందులో రష్మికకు కూడా భాగస్వామిని చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఆమె మెడకు సంధ్యా థియేటర్ ఉచ్చు బిగుసుకునేలాగా కనిపిస్తోందని, ఈ విషయంలో పోలీసులు ఏం చేస్తారో అన్నది చూడాలి మరి.